హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫెలో నావెల్లో నిన్నటి భాగంలో సుందరు బుచ్చిబాబుకు చెప్పే జాగ్రత్తలు చెప్పడం, రాధ సీతకు చెప్పే జాగ్రత్తలు చెప్పడం, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవడం నిన్నటి భాగంలో జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో విందామా అండి. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక కాసేపు తర్వాత బుచ్చిబాబు మంచం మీద నడుము వాల్చాడు. నీ చేప కోసం వెతుక్కుంటున్నావేమో, అదిగో ఆ మూల పెట్టాను అన్నాడు బుచ్చిబాబు అన్నాడు నిద్ర కళ్ళతో ఆవలిస్తున్న సీతతో. అక్కర్లేదు, నీ పక్కనే పడుకుంటా అంది సీత. బుచ్చిబాబు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. అసలు నేను సరిగ్గానే విన్నానా అనుకున్నాడు. అతను తేరుకునేలోగానే సీత లైట్ ఆర్పి బుచ్చిబాబు పక్కన వచ్చి పడుకుంది. ఏంటి, నీ ప్రవర్తన చాలా సిల్లీగా ఉందే, హఠాత్తుగా ఇలా ప్రక్కకొచ్చి పడుకున్నావు అన్నాడు. సిల్లీగా ఉన్నది నా ప్రవర్తన, నీ ప్రవర్తన అంటూ అటు తిరిగి పడుకుంది సీత. కుంపదీసి రాధ కూడా ఇంకా లాభం లేదని సీతకి లెసన్ తీసుకోలేదు కదా, తాను చెప్పినట్టు నడుచుకోమని. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు. అటు తిరిగి పడుకున్నామే, ఇటు తిరిగి పడుకోవచ్చుగా అన్నాడు బుచ్చిబాబు మనసులోని ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటూ. నేనిటే తిరిగి పడుకుంటా అంది సీత. కాసేపు కబుర్లు చెప్పొచ్చుగా, ఈ 2 రోజులు అర్ధరాత్రి దాకా మెలకువతో ఉన్నాం కదా, అలాగే అలవాటైపోయింది. అందరం కలిసి కబుర్లు చెప్పుకున్నాం కానీ ఇద్దరం ఏకాంతంగా కబుర్లు ఎప్పుడైనా చెప్పుకోలేదు కదా. అసలు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాక నువ్వు కబుర్లు చెప్పడమే మానేశావు. ఇదివరకే నయం, పార్కులో రెస్టారెంట్లో మనం మనసు విప్పుకొని బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం, అవునా? ఏమోలే, నాకు బాగా అలసటగా ఉంది, నేను ఇక పడుకుంటా, నువ్వు పడుకో, గుడ్ నైట్ అంది సీత. గుడ్ నైట్ అన్నాడు బుచ్చిబాబు బలవంతంగా. ఒక 5 నిమిషాల్లోనే సీత గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయింది. సీత నా పక్కన పడుకున్నందుకు నాకు నిద్ర పట్టడం లేదు. అదే నా ప్రక్కన పడుకున్న సీతకి ఇంత హాయిగా నిద్ర ఎలా వచ్చిందబ్బా అనుకున్నాడు బుచ్చిబాబు. అరగంట సేపు అవస్థలు పడిన తర్వాత బుచ్చిబాబు నిద్రలోకి ఒరిగాడు. మళ్ళీ రాత్రి 2 గంటలకు అతనికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కారణం, నిద్రలో సీత తన కాలును బుచ్చిబాబు కాలు మీద వేసింది. మెలకువ వచ్చిన బుచ్చిబాబుకి మళ్ళీ నిద్రలోకి జారాలంటే చాలా టైం పట్టింది. పక్కన అమాయకంగా ఉన్నటువంటి మొహంతో నిద్రపోతున్న సీత, లోపల ఎన్నెన్నో మధురమైనటువంటి ఊహలు. సీతని దగ్గరికి లాక్కుంటేనో అనుకున్నాడు. అమ్మో, మళ్ళీ నడ్డి విరిగేలా కిందికి తోసేస్తుందేమో ఏమో అని భయపడ్డాడు. భయంగా మనసులోని కోరికలను చంపుకొని పడుకున్నాడు బుచ్చిబాబు. మళ్ళీ అతని నిద్రలోకి జారిపోయింది, తనకే తెలియదు. తెల్లారింది. బుచ్చిబాబు కళ్ళు తెరిచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ గడియారం వంక చూశాడు. 7 గంటలైంది. అమ్మో అనుకుంటూ మంచం మీద నుండి లేచాడు. ఆ రోజు అతను ఆఫీస్కి వెళ్ళాలి. సీత ఎప్పుడు లేచిందో ఏమో కానీ ఆ గదిలో లేదు. బుచ్చిబాబు గదిలోంచి బయటకు వచ్చాడు. సీత హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. నువ్వు ఎప్పుడు లేచావు సీత అడిగాడు బుచ్చిబాబు. చాలాసేపు అయింది. తల తిప్పకుండా పేపర్లోకి చూస్తూనే సమాధానం చెప్పింది సీత. మొహం కడుక్కున్నావా? నేను మొహం కడుక్కొని వచ్చేస్తాను. బుచ్చిబాబు గబగబా పళ్ళు తోముకొని సీత పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆమె అప్పటికే న్యూస్ పేపర్ మొత్తం చదివేసింది. ఆ పేపర్ని అందుకుంటూ కాఫీ అన్నాడు బుచ్చిబాబు. కాఫీ అంటే పరుగెత్తుకుని వస్తుందా? కాఫీ పెట్టాలి కదా అంది సీత. అబ్బో అబ్బో, ఏం సిల్లీ జోకు, మరి తీసుకురా కాఫీ అన్నాడు బుచ్చిబాబు. ఆహా, ఏం దర్జా, ఏం నువ్వేమైనా నా మొగుడువా, ఆర్డర్లు వేస్తున్నావు కూల్గా అంది సీత. బుచ్చిబాబు చేతిలో న్యూస్ పేపర్ ఒక్కసారి జారి కింద పడింది. అతను కళ్ళు పెద్దవి చేసి వెర్రి మొహం వేసుకొని సీత వంక చూశాడు. ఆమె కొట్టిన డైలాగుకి కొంత అర్థం కానట్టు, కొంత అర్థం అయిపోయినట్టు అనిపించింది. మనం పెళ్లి చేసుకోలేదని, మనం భార్యాభర్తలము కాదని పాపం తమరు మర్చిపోయినట్టున్నారు. సీత గొంతులో వ్యంగ్యం. అమ్మ రాధా, ఎంత దెబ్బ కొట్టావే తల్లి అనుకున్నాడు బుచ్చిబాబు. అయితే ఇప్పుడు ఏమంటావు బింకంగా అన్నాడు బుచ్చిబాబు. నేను నీకు పెళ్ళాన్ని కాను కాబట్టి నీకు సేవలు చేసే అవసరం నాకు లేదు, మనం స్నేహితులం అంతే కదూ? బుచ్చిబాబు వెర్రి మొహం వేసుకొని బుర్రకాయ
ఊపాడు. కాబట్టి ఇంటి పనులు మనమిద్దరం హాయిగా కలిసి చేసుకోవాలి, వంతుల వారీగా. ఇన్నాళ్ళు నేను చేశాను, ఇవాల్టి నుండి నువ్వు చెయ్యాలి. ఇంటి పని, వంట పని ఒక వారం నీ వంతు, ఒక వారం నా వంతు. సీత మొహంలో విజయగర్వం. బుచ్చిబాబు ఊహించని పరిణామానికి దెబ్బతిన్నాడు. అతని మొహం పాలిపోయింది. ఏం, నేను చెప్పింది కరెక్ట్ కాదా అంది సీత. కరెక్ట్ కాదని ఎలా అనగలను? కరెక్టే అనుకో నసుగుతూ ఏదో అనబోయాడు బుచ్చిబాబు. సీత వెంటనే అందుకుంటూ అంది, వెరీ గుడ్. అందుకే వంటగది గట్టు మీద పాల ప్యాకెట్లు ఉన్నాయి, కట్ చేసి గిన్నెలో పోసి పాలు మరగబెట్టి కాఫీ పెట్టుకురా. కాఫీ తాగిన తర్వాత వంట చేద్దుగానిలే. బుచ్చిబాబుకు పూర్తిగా విషయం ఏంటో అర్థమైపోయింది. అది తనను దెబ్బతీయడానికి ఆ రాధ ఇచ్చినటువంటి సలహా అని. ఏది ఏమైనా వాళ్ళు మంచి పాయింట్నే లాగారు. అయినా సరే తను ఓడిపోకూడదు. తనది చాలా ఆదర్శం పెద్దది. దానికోసం ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఓర్చుకోవాలి. బుచ్చిబాబు లేచి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుని వంటగది వైపు అడుగులు వేశాడు. బస్ స్టాప్లో సిటీ బస్ దిగి ఆఫీస్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు బుచ్చిబాబు. అతనికి చాలా కంగారుగా ఉంది. వంట తనే చేయడం వల్ల ఆఫీసుకి దాదాపు 30 గంట ఆలస్యం అయింది. మళ్ళీ అంతలోనే మేనేజర్ మంగారావు రిలీవ్ అయ్యి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చింది. ఆఫీసులో బాస్ లేనే లేడు. కాబట్టి కాస్త ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాడు. ఇందాక సిటీ బస్సులో ప్రయాణిస్తున్నా, ఇప్పుడు నడుస్తూ ఉన్నా అతను మాత్రం తన సమస్య గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే తను ఎప్పటికీ ఇలా కాఫీలు టిఫిన్లు చేసుకుంటూ అన్నం కూరలు వండుకుంటూ ఉండాల్సిందేనా? సీత ప్లాను అర్థమైంది. ఈ పనులన్నీ చెయ్యలేక నేను సరెండర్ అయిపోయి పెళ్లి చేసుకుంటానని ఆమె ప్లాన్. కాదు 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 అది రాధ ప్లాన్. పళ్ళు కొరికాడు బుచ్చిబాబు. అతను తల్లి పార్వతమ్మకి అప్పుడో ఇప్పుడో వంటలో సాయం చేస్తుంటాడు కాబట్టి అతనికి కాస్తో కూస్తో వంట వచ్చు. అందుచేత అతనికి వంట తంట కాదు. కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసుకోగలడు. కాబట్టి అతను లొంగే ప్రసక్తే లేదు. ఎన్నాళ్ళు ఇలా చేస్తుందో చూద్దాం అనుకున్నాడు. తెచ్చిపెట్టుకున్న కఠినత్వం ఎవ్వరి వల్ల కాదు అనుకున్నాడు. బుచ్చిబాబు ఇలా ఆలోచిస్తుండగానే ఆఫీస్ రానే వచ్చేసింది. బుచ్చిబాబు సీట్లో కూర్చోగానే ఫ్యూను హడావిడిగా అతని దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఏం సార్ ఇంత లేట్ వచ్చారు అన్నాడు ఆయాసపడుతూ. ఏం 30 గంటకే కొంపలేమైనా మునిగిపోయాయా సిల్లీగా అన్నాడు బుచ్చిబాబు. 30 గంటకా సార్, 5 నిమిషాలు లేట్ వచ్చినా కుంపలు మునిగిపోతాయి సార్, కొత్త బాస్ వచ్చేశారు అన్నాడు. బుచ్చిబాబు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. ఎప్పుడు కంగారుగా ఫ్యూన్ని అడిగాడు. నిన్ననే సార్, ఈయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు సార్, మీరు రాగానే తన దగ్గరికి పంపించమని చెప్పాడు సార్, త్వరగా వెళ్ళండి సార్. అలాగే అలాగే బుచ్చిబాబు సీట్లోంచి లేచి తడబడే అడుగులతో బాస్ క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. ఇంట్లో సీతతో వేగుతున్నదే కాక ఆఫీసులో ఈ చెడ్డశాసన ముండాబాడితో సిల్లిగా వేగడం ఎలాగా అనుకున్నాడు. క్యాబిన్ డోర్ తెచ్చి లోపల ఉన్న వ్యక్తి చేసి బుచ్చిబాబు ఇంతింత కళ్ళు చేసుకుని చూశాడు. నోరు బార్లా చాపి అలానే శిలా ప్రతిమలా ఉండిపోయాడు. ఆ కొత్త బాస్ ఎవరో కాదు, ఏకాంబరం. చిత్ర విచిత్ర తిట్లహారం మన ఏకాంబరం. రాబోయేదా ఏంటి అక్కడే నిల్చుండిపోయావు? ఆ నోర్మోయ్, ఈగలు దోమలు దూరిపోతాయి అన్నాడు ఏకాంబరం. బుచ్చిబాబు సర్దుకుని లోపలికి వెళ్ళి ఏకాంబరం ముందు వినయంగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అక్కడే మోహన్ కూడా నిల్చున్నాడు. నిల్చున్నావేంటో కూర్చో అన్నాడు ఏకాంబరం కులాసాగా నవ్వేస్తూ. బుచ్చిబాబు ఆ నవ్వుని చూసి కంగారు పడిపోయాడు. ఆఫీస్కు లేటుగా వచ్చానని వ్యంగ్యం అనుకున్నాడు. కూర్చోమంటుంటే అన్నాడు ఏకాంబరం చాలా చనువుగా. మోహన్ కూర్చోబోయాడు. నువ్వు కాదు, నువ్వు నిలబడు, మా బుచ్చిబాబు కూర్చుంటాడు అన్నాడు. అబ్బే వద్దు సార్, సారీ సార్, అసలు ఆలస్యం ఎందుకయిందంటే నేను వంట చేసేసరికి బుచ్చిబాబు నసుగుతూ చెప్పబోయాడు. సర్లేవయ్యా, ఆలస్యం అయితే అయ్యింది. ఆఫీసులో ప్రతి కిల్లారి కిత్తిగాడు ఆలస్యంగా వస్తున్నాడు. నువ్వొక్కడివి ఆలస్యంగా వచ్చినంత మాత్రాన కొంపలే మునిగిపోవులే గలగలా నవ్వేస్తూ అన్నాడు ఏకాంబరం. మోహన్కి అంత అయోమయంగా ఉంది.
తమని జాయిన్ అయిన క్షణం నుండి చిత్ర విచిత్రమైన తిట్లతో దులిపేస్తున్న ఏకాంబరం బుచ్చిబాబుతో ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి కనెక్షన్? మోహన్ ఆలోచిస్తున్నాడు. ఇతను హైదరాబాదులో నా క్రిందే పనిచేసేవాడు, చాలా మంచి వర్కర్, పెద్ద డింగాల డిప్పి మోహన్తో అన్నాడు ఏకాంబరం. మోహను నాలుగు కొరుక్కున్నాడు. అవును, కరెక్టే, వీళ్ళిద్దరూ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వచ్చారు కదా. అయ్యో, ఈ విషయమే మర్చిపోయానే అనుకున్నాడు. మంచి వర్కర్ అని పొగుడుతూనే డింగాల డిప్పి అని తిడుతున్నారేంటి సార్? అమాయకంగా అడిగాడు మోహన్. అందుకే నీలాంటి వాళ్ళని గుర్రాల బర్రీ అంటారు. డింగాల డిప్పి అంటే తిట్టు కాదు, పొగడతా. నీకింకా కొత్త కదా, ముందు ముందు నీకే అర్థమవుతుంది మోహన్తో అని బుచ్చిబాబు వైపు తిరిగాడు ఏకాంబరం. అవునోయ్, ఇందాక నువ్వేంటి వంట గింట అంటున్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఇలా అవస్థపడతావు? త్వరగా పెళ్లి చేసుకో. బెండకాయ ముదిరినా లింగులిటికాయ ముదిరినా పనికిరాదంటారు. అదేనండి మరి అన్నాడు బుచ్చిబాబు ఏమనాలో తెలియక నవ్వేస్తూ. మోహను బుచ్చిబాబు వంక ఆశ్చర్యంగా ఇంతింత కళ్ళేసుకొని చూశాడు. నువ్వు వెళ్ళబోయ్, మేము కాస్త పర్సనల్గా మాట్లాడుకోవాలి. సాయంత్రంలోగా నేను చెప్పిన పనంతా పూర్తి చేసి ఇంటికి వెళ్ళాలి అన్నాడు ఏకాంబరం మోహన్తో. మోహన్ క్యాబిన్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. నీకు టింగణాలోయ్, నాకు ట్రాన్స్ఫర్ నీ సలహా వల్లే వచ్చింది అన్నాడు ఏకాంబరం బుచ్చిబాబుతో. కానీ మీకు ట్రాన్స్ఫర్ కావాల్సింది గుంటూరుకా సార్ అడిగాడు బుచ్చిబాబు. నిజమే, కానీ గుంటూరుకి నెల రోజుల క్రితమే ఓ కిల్లారి కిత్తిగాడిని పోస్టు చేశారంట. అంత త్వరగా అతన్ని డిస్టర్బ్ చేస్తే బాగుండదు కదా అని నన్ను ఇక్కడికి వేశారు. పోనీ గుంటూరు ఇక్కడికి ఒక అరగంట దూరమేలే, మరేం పర్వాలేదు సంబరంగా అన్నాడు ఏకాంబరం. అక్కడ బయట మోహన్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఏకాంబరం బుచ్చిబాబుతో త్వరగా పెళ్లి చేసుకోమన్నాడు. బుచ్చిబాబు తనకి పెళ్ళైందని చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. బాస్ అన్న మాటల్ని బట్టి అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో రిలీవ్ అయినప్పుడు బుచ్చిబాబుకి పెళ్లి కాలేదు. కానీ రిలీవ్ అయిన వెంటనే విజయవాడకి బుచ్చిబాబు సీతతో సహా వచ్చాడు. అంటే బుచ్చిబాబు సీతని రైల్లో పెళ్లి చేసుకున్నాడా? అది జరిగే పని కానే కాదు. అంటే సీత బుచ్చిబాబు భార్య కాదా? కాకపోతే మరి సీత ఎవరు? సీత మరి బుచ్చిబాబు ఫ్రెండా? ఎవరు 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 కావచ్చు? ఎవరు ప్రశ్నల మీద ప్రశ్నలు ఉదయిస్తున్నాయి మోహన్ మనసులో. ఆ మురికివాడలో చాలా హడావిడిగా ఉంది. ఎన్నో కార్లు, జీపులు ఉదయం నుండి అటూ ఇటూ బుర్రుమని తిరుగుతూ ఉన్నాయి. ఫోటోగ్రాఫర్లు, పత్రికా విలేకరులు కూడా హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. మామూలుగా అయితే ఆ మురికివాడని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఆ రోజు ఆ వాడకి ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు అక్కడ పందుల పెంపకం ఫారం ఒకదానికి ప్రారంభోత్సవం జరగబోతుంది. ప్రారంభించేది ఎవరో కాదు, ది గ్రేట్ మినిస్టర్ మిన్నారావు. అప్పటికి 2 గంటల నుండి అందరూ మినిస్టర్ మిన్నారావు గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఫారం ఓనరు ఎల్లయ్యకి ఒకటే టెన్షన్గా ఉంది. అసలు మిన్నారావు వస్తాడా రాడా అని. ఎల్లయ్య తండ్రి మల్లయ్య గునిగాడు. ఓరేదవా, నా మాట విన్నావా? ఈ మినిస్టర్లు వాళ్ళు ఎందుకురా, ఈ పందుల్ని చిన్నప్పటి నుండి కన్న తల్లిలా పెంచాను. ఆటి ఫారం నాతోటి ఓపెనింగ్స్ చేయించరా అంటే ఇన్లేదాయే. నువ్వు ఊరుకోయహే, నీకేటి తెలీదు. ఇలా మినిస్టర్లతో ఓపెనింగ్స్ చేయిస్తే ఎంతో పబ్లిసిటీ అవుద్ది. అసలు ఈ మిన్నారావు బాబు ఒకడు తేరగా దొరికాడు కాబట్టి ఇలా పందుల ఫారాన్ని ఓపెనింగ్స్ చేయిస్తున్నాం. లేకపోతే మినిస్టర్లతో ఇలాంటివన్నీ మనం ఓపెనింగ్స్ చేయించగలమా? తండ్రి మీద విసుక్కున్నాడు ఎల్లయ్య. తండ్రిని అలా విసుక్కున్నా మనసులో మిన్నారావుని బండబూతులు తిట్టుకున్నాడు. టైం అయినా ఇంకా రాలేదు, ఎందుకు కావచ్చు. మరో 5 నిమిషాల్లో 2 జీపులు, 5 కార్లు రివ్వున అక్కడికి వచ్చి ఆగాయి. వాటిలో ఒక కారులోంచి మినిస్టర్ మిన్నారావు దిగాడు. ఎల్లయ్య మరికొంతమంది మినిస్టర్స్ మిన్నారావుకి పరుగునా ఎదురెళ్ళి అతన్ని పూలమాలలతో ముంచెత్తి వేశారు. ఓరి నేను మినిస్టర్ని అయినప్పుడు కూడా ఇన్ని దండలు ఎవ్వరూ వేయలేదు కదయ్యా. మీ పందులు పదేసి పిల్లల్ని పెట్టా సంబరపడిపోతూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు. నేను లేటుగా కానీ రాలేదు కదా అని అడిగాడు మెడలో దండలు సర్దుకుంటూ. లేదయ్యా, సరిగ్గా సమయానికి వచ్చారు అన్నాడు ఎల్లయ్య వినయంగా.
నేను సమయానికి వచ్చాను కదా అని మీరు ఆలస్యం చెయ్యమాకండి. ఏది ఓ కత్తెరిటి పారేయండి, రిబ్బన్ని లడక్కన కత్తిరించి ఓపెనింగ్స్ చేసేసి పారేస్తా. నా కవతల బోల్డ్ అనే అర్జెంటు పనులున్నాయి. గవర్నమెంట్ని నడపడమా మజాకానా? హడావిడి పడిపోతూ అన్నాడు మిన్నారావు. ఎల్లయ్య మినిస్టర్ మిన్నారావుని ఓ పెద్ద పాక దగ్గరికి తీసుకెళ్ళాడు. జనమంతా వాళ్ళని ఫాలో అయ్యారు. ఇదే బాబయ్య పందుల ఫారం అంటూ ఎల్లయ్య మిన్నారావు చేతికి కత్తెర ఇచ్చాడు. ఓర్ని, ఇదేంటి మామూలు కత్తెరిచ్చావు? ఇది దేనికి పనికిరాదు తెలుసా? అసలు చాలామంది అయితే ఓపెనింగ్స్ అంటే ఎండి కత్తెరలు, బంగారు కత్తెరలు ఇస్తారు తెలుసా? ఎల్లయ్య చెవిలో అన్నాడు మిన్నారావు. గుడిసెల్లో ఉండేవాళ్ళమయ్యా, మేము ఎండి బంగారు కత్తెరలు యాడ్ నుంచి తెచ్చి ఇయ్యగలము. ఈసారి సర్దుకో బాబయ్యా, తమరి చేతుల మీదుగా ఈ ఫారం వృద్ధి చెందితే మరో ఫారం పెట్టి దాన్ని ఓపెనింగ్స్ చేసేటప్పుడు మేము మీకు తప్పకుండా ఎండి కత్తెర తెచ్చిస్తానయ్యా అన్నాడు ఎల్లయ్య సణుగుతూ. సరే సరే, ఈ రాత్రి ఇంటికి మంచి పంది మాంసం పంపించు, ఆ పనైనా చెయ్యి మొహం చిట్టిస్తూ అన్నాడు మిన్నారావు. అట్టాగేనయ్యా, మీరు ఇక ఓపెనింగ్స్ చేసేయండి అయ్యా. కెమెరాలు క్లిక్ క్లిక్ అంటుండగా మినిస్టర్ మిన్నారావు చిరునవ్వులు చిందిస్తూ రిబ్బన్ కత్తిరించాడు. ఆ తరువాత ఆ పాకలోకి గభాలున పరుగెత్తి ఓ పందిపిల్లను అమాంతం ఎత్తుకొని దానిని ముద్దులతో ముంచెత్తాడు. ఆ తరువాత ఆ పాకలోకి గభాలున పరుగెత్తి ఓ పందిపిల్లను అమాంతం ఎత్తుకుని దానిని ముద్దులతో ముంచెత్తాడు. హర్రే, ఫోటోలు తీయండి అయ్యా అన్నాడు ఫోటోగ్రాఫర్స్ వంక చూస్తూ. ఫోటోగ్రాఫర్లు ఫోటో తీస్తుండగా మిన్నారావు పందిపిల్లలను మరోసారి ముద్దుల్లో ముంచెత్తాడు. ఆ తర్వాత అక్కడున్న జనాన్ని ఉద్దేశించి ఓ చిన్న ప్రసంగం చేశాడు మిన్నారావు. ప్రియమైన సోదరీమణులారా, నేను చెప్పొచ్చేదేంటంటే, ఈనాడు పందులకు మనుషుల కంటే ఎక్కువ విలువ ఉందని నేను పందుల ఫారాన్ని ఓపెనింగ్స్ చేయడమే మీకు దానివల్లనే తెలియవస్తుంది. మా ప్రభుత్వానికి పందులంటే చాలా అభిమానం. అందుకే మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా పందుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. దీనిని మన రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను సవినయంగా మనవి చేసేదేంటంటే, ప్రభుత్వం పందులు పెంచడానికి విరివిగా రుణాలు ఇవ్వాలని సంకల్పించింది. ఇలాంటి పందుల ఫారాలు ఇంకా పెట్టాలని, వాటిని ఓపెనింగ్స్ చేసే బాధ్యత నాకే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. నాది మరో చిన్న విన్నపం. నేను ఈనాడు ఇలా పందుల ఫారాన్ని ఓపెనింగ్ చేశానంటే దాని వెనకమాల పెద్ద కోరిక ఉంది. అదేంటంటే, వచ్చే ఎన్నికల్లో పందుల్ని పెంచేవారంతా మా పార్టీకే ఓటేయాలా. జై హింద్. అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు. మినిస్టర్ మిన్నారావు ఎల్లయ్య దగ్గర సెలవు తీసుకొని వెళ్ళడానికి హడావుడిగా సిద్ధపడే సమయంలో అతని చుట్టూ ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి జనం మూగారు. నేనిట్ట ఆటోగ్రాఫ్లు ఇస్తా కూకుంటే ప్రభుత్వం పడిపోద్ది. అయినా మీ అభిమానాన్ని కాదనలేదు కదా. ఇకిలిస్తూ అందరికీ ఆటోగ్రాఫ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు మిన్నారావు. 5 నిమిషాలు గడిచాయి. ఆటోగ్రాఫ్ల కార్యక్రమం అయిపోయింది. చివరగా ఓ వ్యక్తి అతని దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు, ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ, మీ ఆశీస్సులు మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవెల్లలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటాను.